హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. ఈ వీడియోలో రెసిపీ ఏంటంటే దాల్ కిచిడి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెయిట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రైస్, పెసరపప్పు, కందిపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకొని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వచ్చేసి 1 గ్లాస్ పప్పు క్వాంటిటీకి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి పొంగు రాకుండా గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము గీ యాడ్ చేస్తున్నాం. గీ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనము పక్కన వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీరా అండ్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, ఆలు, టమోటా, అల్లం, వెల్లుల్లి ఇలా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్, మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు కిచిడీలో. ఇవంతా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేగనివ్వాలి అన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇవంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ పొడి యాడ్ చేస్తే. ఇవంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసి దీన్ని మనము ఉడికించిన పప్పులో యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో గీ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది గీ యాడ్ చేస్తే. గీ యాడ్ చేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ రెసిపీ రెడీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. Thank you for watching. Bye bye.